బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0కు తేదీ ఖరారైంది. జనవరి 14 నుంచి భారత్ న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. 6200 కిలోమీటర్ల బస్సు యాత్ర నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. పాదయాత్రతో పాటు బస్సు యాత్ర ఉండనున్న నేపథ్యంలో భారత్ జోడో పేరును భారత్ న్యాయ యాత్రగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. జనవరి 14న మణిపూర్లో మొదలు కానున్న భారత్ న్యాయ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బస్సు యాత్రలో భాగంగా 14 రాష్ట్రాలు 85 జిల్లాలు కవర్ చేయనున్నారు రాహుల్. మణిపూర్, అస్సాం, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా మహారాష్ట్ర చేరుకోనుంది భారత్ న్యాయ యాత్ర. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, యాత్ర పేరును భారత్ న్యాయ యాత్రగా మార్చారు. జనవరి 14 నుంచి ఈ భారత్ న్యాయ యాత్ర ప్రారంభం కాబోతుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ న్యాయ యాత్రను రాహుల్ గాంధీ కొనసాగించబోతున్నారు. అయితే భారత్ జోడో యాత్రకు భిన్నంగా దీన్ని రూపొందించారు. గతంలో కేవలం పాదయాత్ర ద్వారానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నడిచారు. అయితే ఈసారి దానికి భిన్నంగా బస్సు ద్వారా బస్సు యాత్ర చేస్తున్నారని తెలుస్తుంది. సో బస్సులో దాదాపు ఒక 70% ఉండబోతుంది, అలాగే ఒక 30% పాదయాత్ర చేయబోతున్నారు. సో రెండు మిక్స్డ్గా ఈ యాత్ర ఉండబోతుంది కాబట్టి దీన్ని పాదయాత్రగా పార్టీ ప్రకటించింది. సో బస్సులో 14 రాష్ట్రాలను ఈ యాత్రలో ఆయన కవర్ చేయబోతున్నారు. మణిపూర్ లో మొదలు పెట్టబోతున్నారు. సో మణిపూర్ లో ఈ యాత్ర మొదలు పెట్టడానికి ప్రధాన కారణం మణిపూర్ లో ఇటీవల పెద్ద ఎత్తున హింస చెలరేగి మణిపూర్ అంతా కూడా పెద్ద ఎత్తున రావణ కాష్టంగా తయారైనటువంటి పరిస్థితి మనం చూసాం. రెండు తెగల మధ్య చెలరేగినటువంటి ఘర్షణతో దాదాపు 3-4 నెలల పాటు వందలాది మంది చనిపోయారు. చాలా మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ సమస్యను ఒక దేశవ్యాప్త సమస్యగా, జాతీయ సమస్యగా మలిచే క్రమంలో భాగంగా రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ఈ యాత్రను ఎంచుకున్నారు. సో మణిపూర్ నుంచి యాత్ర మొదలు పెట్టబోతున్నారు. మణిపూర్ తర్వాత నాగాలాండ్, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర. సో ఈస్ట్ నుంచి నార్త్ అంతా కూడా ఆయన కవర్ చేయబోతున్నారు. ఈ హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి క్రమంలో భాగంగా రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెడుతున్నారు. సో మార్చి 20వ తేదీన యాత్ర ముగుస్తుంది. సో కరెక్ట్ గా ఎన్నికలు ప్రారంభమయ్యే సమయానికి యాత్ర ముగియబోతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.